ఏప్రిల్ 8 అంటే ఎంత స్పెషలో తెలుసా? ఆల్రెడీ అల్లు అర్జున్ బర్త్డే అని మనందరికీ తెలుసు. ఇంకా మన అఖిల్ అక్కినేని పుట్టినరోజు కూడా ఈ రోజే. అయ్యో, ఈ రోజు ఇంకొకరి బర్త్డే కూడా ఉంది. అది ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఎస్, మన పవర్ స్టార్ కొడుకు అఖిరానందన్ దే బర్త్డే. సో ఇంత స్పెషల్ డే రోజున ఆల్రెడీ మేము అల్లు అర్జున్ అఖిల్ గురించి స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేస్తాం కదా. ఇప్పుడు మా అఖిరానందన్ స్పెషల్ స్టోరీ కూడా చూసేయండి. తెలుగు సినీ రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల మనసులో ఒక ప్రత్యేక స్థానం ఉందని తెలుసు. అలాంటి గొప్ప నటుడు కుమారుడిగా జన్మించిన కొనిదెల అఖిరానందన్ అంటే కూడా అంతే అభిమానం, అంతే ప్రేమ, అంతే ఇష్టం. అందుకే పవర్ స్టార్ కొడుకుగా మెగా వారసుడుగా సినిమాల్లోకి వస్తే ఇక ఆ సెలబ్రేషనే వేరు. అఖిరా గురించి చెప్పాలంటే 2004 ఏప్రిల్ 8న హైదరాబాద్ లో పుట్టాడు. అయితే చిన్ననాటి నుంచే ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నా కానీ అఖిరా చదువుల్లో చురుగ్గా ఉండేవాడట. అలాగే పాఠశాల రోజుల్లోనే అఖిరా సంగీతం, కరాటే, స్పోర్ట్స్ వంటి రంగాల్లోనూ రాణించేవాడు అని స్వయంగా రేణు దేశాయ్ చాలా సార్లు చెప్పింది కదా. అయితే కొనిదెల అఖిరానందన్ కుటుంబం అంతా సినీ పరిశ్రమలోనే ఉన్నారు కాబట్టి తనకి ఇదేమీ కొత్త కాదు. ఆయన తండ్రి పవన్ కళ్యాణ్, పెద్దనాన్నలు చిరంజీవి, నాగబాబు తెలుగులో ప్రముఖ నటులు. అఖిరా తల్లి రేణు దేశాయ్ కూడా ఒక నటే, దర్శకురాలు, ఇంకా రచయిత. అలాంటి కుటుంబంలో పెరిగిన అఖిరా సినిమాల్లోకి రావాలనుకోవడం కొత్త కాదు. కానీ అఖిరా ప్రస్తుతం ఉన్న విద్యను అభ్యసిస్తున్నాడు. ఆయనకు సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ముందుగా చదువు పూర్తి చేసే ఉద్దేశంతో ఉన్నాడు. పాఠశాల రోజుల నుంచే ఫిల్మ్ మేకింగ్ పై ఆసక్తి చూపాడు కాబట్టి సినిమాలు ఎలా తీస్తారో, షూటింగ్ ఎలా జరుగుతోందో తెలిసే ఉంటోంది కదా. అలాగే అఖిరా ఓ మంచి పియానో ప్లేయర్ కూడా. కొన్ని సందర్భాల్లో ఆయన తల్లి రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో అఖిరా పియానో వాయిస్తున్న వీడియోలు షేర్ చేయడంతో ఆయనకు యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అలాగే మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ టైంలో కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో అఖిరా తండ్రి పవన్ కంటే కామ్ గా, సింపుల్ గా ఉంటాడు అని, పుస్తకాలు ఎక్కువగా చదువుతాడు అని చెప్పాడు. అలానే అఖిరాకి మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టమని, ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడో అని టెన్షన్ ఉందని సరదాగా చెప్పాడు. అలానే రామ్ చరణ్ కూడా బాలియా అన్స్టాపబుల్ టాక్ షోలో కూడా అఖిరా గురించి చెప్తూ సినిమాల గురించి ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు అఖిరానందన్ నటుడిగా తెరంగేట్రం చేయలేదు. కానీ ఇండస్ట్రీలోని వర్గాల కథనాల ప్రకారం అతను త్వరలో సినీ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు కెరీర్ విషయంలో సంయమనంతో వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఈ మధ్య స్ప్రెడ్ అయిన రూమర్స్ లో అఖిరానందన్ కి డకాయిట్ హీరో అడవి శేష్ మంచి స్నేహితుడు అని, సో శేషే అఖిరా లాంచ్ ప్రాజెక్ట్ కి డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. చూద్దాం, ఏదీ కన్ఫర్మ్ మాత్రం కాదు. అయితే పవన్ కళ్యాణ్ ఎలానో హరిహర, ఓజీ, ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ సురేందర్ రెడ్డి సినిమా ఒక్కటే కన్ఫర్మ్ అయిన సినిమా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలక్షన్స్ హడావిడి ఉంటుంది కాబట్టి సినిమాలు ఆపేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అఖిరానందన్ డెబ్యూ ఆసక్తిని కలిగిస్తోంది. పవర్ స్టార్ ని పెద్ద తెర మీద చూడలేకపోయినా మన జూనియర్ పవర్ స్టార్ ఉన్నాడుగా అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అఖిరా డెబ్యూ న్యూస్ కోసం ఎదురు చూస్తూ మా మెగా 9 టీవీ ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.